హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను కోటి దీపోత్సవంకి ఎలా వెళ్ళాలి, అక్కడ టైమింగ్స్ ఏంటి అన్నది నేను ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎవరికైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. నాకు తెలిసిన విషయాలు కొన్ని విషయాలు ఇందులో చూపించాను. మనకి కోటి దీపోత్సవం వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఆటోస్, మెట్రో అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడికి. అండ్ ఇక్కడ బయట స్టార్టింగ్లోనే మనకి స్టాల్స్ అండ్ అన్నీ పెట్టి అమ్ముతున్నారనమాట. మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. పార్కింగ్కి కూడా చాలా పెద్ద ప్లేసే ఇచ్చారు. బట్ పార్కింగ్కి టికెట్స్ ఉన్నాయి. మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం వచ్చేసి ఈవినింగ్ 3 నుంచే స్టార్ట్ అయిపోతుందంట. అండ్ 3 వస్తే ఏంటంటే మనకంటూ సర్టన్ ప్లేసెస్ ఇస్తారు, అందులో చేసుకోవచ్చు. బట్ ఈ దీపాలు వెలిగించడం మాత్రం నైట్ 9:40 తర్వాత మాత్రమే వెలిగిస్తారు. సో ఎర్లీగా వచ్చేసి ఎర్లీగా వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం జస్ట్ విజిటింగ్కి మాత్రమే యూజ్ అవుతుంది. మీకు డైరెక్ట్గా దీపాలు ముట్టియడానికి మాత్రం అసలు ఆప్షన్ ఉండదంట. 9:40, 9:50 తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే మనం దీపాలు వెలిగించాలి. ఎంట్రన్స్ గోపురం టు కోటి నచ్చిందా? దొంగలుంటారా? ఎంట్రన్స్ టు కోటి మనకి ఎంట్రన్స్లోనే ఆవు మీద శివుడు కూర్చున్నట్టుగా ఆర్చి పెట్టారనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాక వీడియోస్ తీసుకున్నాక పర్మిషన్ ఇస్తున్నారు. అనుపాప దేవుణ్ణి మొక్కుకుంటుందంట. తనకు అందట్లేదని నేను పట్టుకొని ఎత్తిస్తున్నాను. దేవుడివి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. మొత్తం ఫ్లవర్స్ తోటి పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది. కాకపోతే వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు, ఎవరి వస్తువులకు వాళ్ళే బాధ్యతలు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అనేసి. బట్ మండపం కట్టడము డెకరేషన్ వైజ్గా అయితే చాలా సూపర్గా చేశారు. లోపలికి వెళ్తున్నారు. బట్ ఇది మనకు తిరుపతిలో దేవుని ద్వారాలు ఎలా ఉంటాయో అలా కట్టారనమాట ఈసారి. నేను ఫస్ట్ టైం ఇప్పుడే రావడం కోటి దీపోత్సవానికి. ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు. డోర్స్ మాత్రం తిరుపతి డోర్స్లో మనం చూస్తాం కదా, వెంకటేశ్వర స్వామి డోర్స్ అని అలా చేశారు. ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ఇక్కడ చిన్న వెంకటేశ్వర స్వామి, బాల వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు. ముగ్గు కూడా చాలా బాగా వేశారు. ఎంట్రన్స్లోనే స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టాల్స్లో ఏంటంటే దేవుడి బుక్స్ అవి అమ్ముతున్నారు. క్రౌడ్ మాత్రం చాలా ఉంది. మేము చాలా లేట్ అయిపోయింది. మాకు విఐపి టికెట్స్ మా ఫ్రెండ్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయినా వచ్చేసాము. ఫ్రీగా లోపలికి ఎవరైనా రావచ్చు. బట్ ఏంటంటే దేవుడి ముందు వరకు వెళ్ళాలంటేనేమో విఐపి టికెట్స్ ఉండాలి. ఫ్రీగానే ఇస్తారంట టికెట్స్. మాకు ఆల్రెడీ మా ఫ్రెండ్ తీసుకుంది. సో టికెట్స్ లేని వాళ్ళు ఏంటంటే ఇక్కడే వెనక బ్యాక్ సైడ్లో వాళ్ళు ఇచ్చిన ప్లేసెస్లో అసైన్ చేసుకొని కూర్చోవాలి. విఐపి టికెట్ లేని వాళ్ళు కొంచెం ఎర్లీగా ముందుగా వచ్చేస్తే మనకంటూ ఒక సటన్ రోస్ ఇస్తారు. ఇలా ఇక్కడ కూర్చున్నారు చూడండి, అలా రో మనకంటూ ఇస్తారు. మనం మంచిగా దేవుడికి డెకరేట్ చేసుకోవచ్చు, దీపాలు పెట్టుకోవచ్చు అనమాట. టికెట్స్ ఉన్న వాళ్ళు 7:30, 8 వచ్చినా మంచిగా అవుతుంది. టికెట్స్ లేని వాళ్ళు మాత్రం ఒక 2 hours 5:30, 6 వరకు అక్కడ ఉంటే వాళ్ళకంటూ ప్లేసెస్ అసైన్ చేస్తారనమాట. మేము అనుకోకుండా వెళ్ళాము, అందుకని మాకు ఆల్మోస్ట్ 7:30, 8 రీచ్ అయ్యాము. అందుకే క్రౌడ్ చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడ రూల్ ఏంటంటే వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే మనం దీపాలు వెలిగించాలి. మేము వచ్చాము వెలిగించేసి వెళ్ళిపోతాం ఎర్లీగా అనుకుంటే మాత్రం అస్సలు కుదరదు. 9:30 తర్వాత మాత్రమే వాళ్ళు చెప్పిన టైంకి అందరూ ఒకటేసారి దీపాలు వెలిగిస్తున్నారు.
దేవుడికి కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రం ఎటువంటి ఆప్షనబుల్ లేదు ఇక్కడ. టికెట్ లేకుండా ఫ్రీగా అనమాట. ఇక్కడ అందరు కూర్చొని దేవుడిని డెకరేషన్ చేసుకొని మంచిగా పెట్టుకోవచ్చు. 5 o'clock అలా వస్తే ఇంకా అన్నీ చూసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చండి. సో అస్సలు మిస్ అవ్వకండి ఎవరు కూడా. ఇక్కడ ఉన్నవన్నీ ఆల్రెడీ వాళ్ళు టీం వాళ్ళు అన్ని ఒత్తులు వేసి దీపాలు పెట్టి ఉంచుతారు. మీరు సొంతంగా పెట్టుకోవాలనుకుంటే తీసుకొచ్చుకోవచ్చు. ఇక్కడ దేవుడికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం అయిపోయాక శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తారంట. టికెట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రెన్స్ అవుతారు. నేను లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మొత్తం శివుడికి హారతి టైం కోసం అందరూ రెడీగా ఉంటున్నారు. ఇక్కడ కాళికాదేవిని పెట్టారు. అను అక్కడ పాట వస్తుంటే దేవుడికి నాట్యం చేస్తుంది. మేము వచ్చేసి మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము. తను ఈ సన్నిధానంలో వచ్చి ఒక మెంబరు, మా ఇంటర్ ఫ్రెండ్ అనమాట, కీర్తి అని. తను వచ్చి టికెట్స్ ఇచ్చి లోపలికి తీసుకెళ్తారు. టికెట్స్ వచ్చేసి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈచ్ మెంబర్కి 20 టికెట్స్ ఇస్తారంట అండి. ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు. ఇంకా చెప్పగానే దీపాలు వెలిగించనిక విఐపి ఎంట్రన్స్లోకి వచ్చేసాము. ఇక్కడ దేవుడికి ఒక దగ్గర నుంచి పూజలు అవుతుంటే ఒక సైడ్ డాన్సులు వేస్తున్నారు, కోలాటాలు. ఈయన వెంకటేశ్వర స్వామి వేషం వేశారు. అచ్చం వెంకటేశ్వర స్వామి లాగానే ఉన్నారు. చూడండి ఐస్ కూడా ఎలా బ్లింక్ చేస్తున్నారు. స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారు. స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు అంత క్రౌడ్ వస్తుంది అనేసి సైడ్కి అందరు నిల్చున్నారు. ఐస్ కానీ ఎంత మంచిగా కుదిరి వీళ్ళు ఒక సైడ్ స్టేజ్ మీద భరతనాట్యం చేయడానికి రెడీ అవుతున్నారు. చాలా బాగున్నారు అందరు అసలు. ఇక్కడ చాలా పెద్ద ప్లేస్లో ఈ కోటి మహోత్సవం చేస్తున్నారు కనుక ఒక సైడ్ కోలాటాలు వేసేవాళ్ళు కోలాటాలు వేస్తున్నారు, భరతనాట్యం చేసేవాళ్ళు భరతనాట్యాలు. ఇక్కడ శివుడు దీపం వెలిగిస్తుంది అంత సిద్ధం చేస్తున్నారు. మొత్తము ఆకులతోటి పూలతోటి రెడీ చేశారు. మాకు ఆ దేవుడి దయ వల్ల కోటి దీపోత్సవంలో టీ లెటర్కి వెలిగించనిక చాయిస్ వచ్చిందండి. ఇక్కడ కూర్చొని ఇంకా లైన్గా వెయిట్ చేస్తున్నాము వాళ్ళు చెప్పిన టైంకి వెలిగించనిక. అందరూ వెయిట్ చేస్తున్నారు దీపాలు వెలిగించనిక. ఇక్కడ మాత్రం ఎలాంటి 365 ఒత్తులు అలా వెలిగించనిక అస్సలు ఆప్షనల్ కాదు. నార్మల్ నేను ఇందాక చూపించాను కదా, నార్మల్ వెనుక బ్యాక్ సైడ్ ట్రేస్లలో అక్కడ మాత్రమే మనకు నచ్చినట్టుగా వెలిగించుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఆల్రెడీ వాళ్ళు డెకరేషన్ చేసి పెడతారు. ఓన్లీ వాళ్ళు వేసిన దీపాలలో మాత్రమే మనం వెలిగించాలి. తినే మా ఫ్రెండ్ ఎల్లో కలర్ డ్రెస్ కీర్తి, తను హెల్ప్ చేయడం వల్లనే ఇక్కడ కూర్చున్నాం. దీపాలు వెలిగించేటప్పుడు అన్ని లైట్స్ ఆఫ్ చేశారు. బట్ ఎవరు మ్యాచ్ బాక్సెస్ వాళ్ళు తీసుకెళ్ళండి. మాకు మ్యాచ్ బాక్స్ తీసుకెళ్ళక చాలా ఇబ్బంది అయింది. అసలు అందరూ ఒకటేసారి క్రౌడ్ అంతా ఒకటేసారి లైట్ ఆఫ్ అవగానే అందరు ఇలా వచ్చి మీద పడిపోయినట్టు అయిపోతుంది. ఎవరు మ్యాచ్ బాక్స్ వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు కూర్చున్న ప్లేస్లో వాళ్ళు వెలిగించుకోవచ్చు. ఇలా అయితే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. అన్ని దీపాలు ఒకటేసారి వెలిగిస్తారు అందరూ కలిసి. థ్యాంక్ యూ కీర్తి సో మచ్. విశ్వేశలింగమై కనికరించరా
నేను చెప్పాను కదండి మీకు మిడిల్లో ఎటువంటి దీపాలు వెలిగించొద్దని. ఇక్కడ ఈమె 365 ఒత్తులు కాల్చారు అనేసి అని ఆర్పేస్తున్నారు. ఎవరు అలాంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. బట్ మనం ఇక్కడ ఉన్నంతసేపు అసలు బయట ప్రపంచమే టైం అసలు మర్చిపోతాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 10:30, 10:45 అవుతుంది మేము ఈ దీపాలు వెలిగించేసరికి. భక్తి టీవీని కోటి దీపోత్సవము. ముగ్గుతోటే డ్రాయింగ్ చాలా బాగా వేశారు అసలు. లైట్స్ ఆన్ చేశారు. లైట్స్ ఆన్ చేశాక చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఒక చిన్న లేక్ కట్టారు. ఇవి రియల్ లోటస్ ఫ్లవర్స్ అని. దీపాలన్నీ వెలిగించడం అయిపోయాక దేవుడికి హారతి స్టార్ట్ చేస్తున్నారు. కోటి దీపోత్సవంలో హైలైట్ అంటే ఈ దేవుడి హారతి అనమాట. ఇది మనం చూస్తున్నప్పుడు మనకైతే ఒళ్ళంతా గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి. అసలు ఏదో మొత్తం దేవుడు లీలలో లీనమైపోతాము. శివుడు భక్తులు ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు కోటి దీపోత్సవం మిస్ అవ్వకండి. ఒక సైడ్ ఏమో కోలాటాలు, ఒక సైడ్ డాన్సెస్ వేస్తున్నారు. కొంతమంది ఏమో త్రిశూలాలు పట్టుకొని వేస్తున్నారు డాన్స్. హారతి ఎండింగ్లో వచ్చేసి మొత్తం ఫైర్ చేస్తున్నారు.
ఇక్కడ విగ్రహం దగ్గర హారతి ఇస్తున్నారు. ఇక్కడ ఈ హారతులలో నాగహారతి, వాయు హారతి, నక్షత్ర హారతి అని ఉన్నది. నాగహారతి ఏమో నాగదోషం ఏమన్నా ఉంటే పోతుందంట. అండ్ నక్షత్ర హారతులేమో నక్షత్ర దోషాలు ఉంటే నక్షత్ర హారతి తీసుకోవడం ద్వారా మనకు ఆ దోషం తొలగిపోతుందని చెప్తున్నారు. ఇంకా దీపాలు హారతులన్నీ అయిపోయాక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి నైట్ 12 వరకు అవుతూనే ఉన్నాయి. నైట్ మనం 11:30, 12 వరకు ఉంటే అన్నీ చూసుకొని కవర్ చేసుకొని రావచ్చు. ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేస్తే మాత్రం ఇవాళంటి ప్రోగ్రామ్స్ అన్నీ మిస్ అయిపోతారు. క్రౌడ్ కొంచెం తగ్గాక నేను పిల్లలు కలిసి కొన్ని దీపాలు వెలిగిస్తున్నాము. ఫుల్ గాలి వస్తుంది అసలు దీపాలు పెడుతుంటే. గాయత్రి సమన్విత బృందం వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గాయత్రి సమన్విత బృందం కైకుట్టి కడి ప్రతిరోజు కూడా కోటి దీపోత్సవంలో భారతదేశంలోని అను కూడా వెలిగిస్తా అనేసానండి. అసలు ఇందాక రష్లో అసలు వెలిగించలేకపోయారు పిల్లలు, అందుకని ఇంకా మళ్ళీ ఒక్కొక్కరి చేత వెలిగిస్తున్నాను. అన్నమ్మ ఇందాక లేక్లో లోటస్లు తీసుకుందన్నమాట, అవి చూపిస్తుంది. కేరళ సంప్రదాయ నృత్యం కైకుట్టి కడి గాయత్రి సమన్విత బృందం ప్రారంభించవలసిందిగా మనం. ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక అందరూ వెళ్ళిపోతున్నారు. సో అందరు వెళ్ళినారు. ఓన్ వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళ వెహికల్స్కి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. ఆ 12 తర్వాత ఏంటంటే మనకు బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ కూడా డైరెక్ట్ స్టేడియం ముందే డైరెక్ట్ వాళ్ళు ఎక్కించి పంపిస్తున్నారు మనని. మనకు అక్కడి నుంచి కోటికి ఉంటున్నాయి బస్సెస్. కోటి దగ్గర నుంచి ఇంకెవరెవరు ఏ ప్లేసెస్కి వెళ్ళాలో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. బట్ 12 తర్వాత బస్సెస్ అయితే అవైలబుల్ ఉండట్లేదు. మేము ఆటో మాట్లాడుకొని అందరం కలిసి వచ్చామన్నమాట. ఓన్ వెహికల్స్లో వస్తే చాలా బెటర్. నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్స్ 1:32 వరకు కూడా కంటిన్యూగా అవుతూ ఉంటాయి అనుకుంటా ప్రోగ్రామ్స్. 12 దాటిపోయినా కూడా ఇంకా ప్రోగ్రామ్స్ అవుతూనే ఉన్నాయి. వెలిగించే వాళ్ళు వెలిగిస్తున్నారు, ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.